ఆయన ఉన్నారు అన్నాపొత్తుని శివ. ఆ రోజు ఎందుకు మీరు కూడా చాలా ఫైర్ అయ్యారు, ఆయన మీద ఫైర్ అయ్యారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏదో ఎత్తికి కింద పడేసిస్తే నీ సొంత సొమ్మ అని చెప్పి మీరు మాట్లాడారు. అట్టే మాట్లాడతారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో IVM ని పడేస్తే. నేను అల్లా స్వామి ఆ మాట నేను ఏమని చెప్పినా తెలిసిన, దాంట్లో పాము దూరింది, పాము కాటుకు గురి కాకుండా దాన్ని పగల కొట్టినాడే అని చెప్పిన. EVM పగల కొట్టిన రోజు ఓకే నేనేమి అలా చూడలే నేను, నాకు వేరే. నేను దాంట్లో EVM లో పాము ఉండదు, ఓటేసిన పోయే వాళ్ళు పాము కాటుకు గురవుతారని చెప్పి ఆయన సహృదయంతో, ఆయన ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడు కదా, ప్రజల ప్రాణాలు మీకెట తెలిసింది ఆ మాట? మా కార్యకర్తలు చెప్తే విన్నా నేను. ఓకే మాచర్లో ఉండేటువంటి కార్యకర్తలు చెప్తేనే విన్నా. సో పిన్నెల్లి గారి మీద ఆయన్ని వదలలేదు, ఎవరు 175 మందిని వదలంటా, 175 మందిని వదలలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని వదలాలి కదా, ఆయనన్నా మాట్లాడకుండా ఏం వదలదు, గౌరవం ఉండాలి ఆయన మీద. గౌరవం ఉండబట్టే మాట్లాడింది సార్, మీకు అది అర్థం కాలేదు. నాకెందుకు లేనుకుంటే నేను ఎందుకు మాట్లాడతాను, నాకేం పనులు లేవంగా. ఏదో మా అన్నలాగా మేము పనులు చేయలేకపోయినా ఏదో మా శక్తి గల్లా పనులు ఏమి ఉంటాయి మాకు, చేసుకుంటాం కూడా. మరి ఎన్ని పక్కన పెట్టి అన్న కోసమే పోరాడుతున్నానంటే నన్ను ప్రతి ఒక్కరు నాలో ఉండే మంచిని చూడరే, నేను మాట్లాడి చెండే చెప్తారే ఎందుకనట్ట. ఇప్పుడు నేను ఇంత మంచి చేసినాను సమాజంలో, ఇంత మీ అన్నకు జ్ఞానోదయం అయ్యేట్టుగా చెప్తున్నావు అని చెప్పి ఎవరు అనరే. ఎంతసేపటికి మీ అన్నకు డ్యామేజ్ చేసాం, నీ వల్ల ఇంత % ఓట్లు పోయినాయి అది ఇది అంటారే. నేనేం మంచి చేయలేదా, సమాజానికి మంచి చేయలేదా? చేసే ఉంటారు, నేను ఎందుకు చేయరు? మరి నేను మంచి చేసి ఉండే కదా, మరి నువ్వు ఇంకా డ్యామేజ్ చేసావు అంటే అట్టయా? సరే ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు, రేపు ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందో లేదో తెలియదు, తీసేయండి. అది లాస్ట్ సీట్ ఇచ్చినారు, ఇన్ని సీట్లు కొనుక్కున్నావంట, అసెంబ్లీలో కూడా ఒక సీటు ముందు పక్క కొనుక్కుంటే పోతుందనే ప్రయత్నంలో కూడా. అది కండువా ఇంకెందుకు, పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు. పార్టీ ఉండకుండా నేను బతికిస్తా పార్టీని మళ్ళా. ఎలా? మీరే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి రిజైన్ చేసి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తీసుకొని మా అన్న జైలుకి కనపోతే ఖచ్చితంగా అదే పని చేస్తా. అలాంటి ఆలోచన కూడా చేస్తున్నారే? అలాంటి ఆలోచన అని కాదు, మా ముందు ఉండేటువంటి కేసులు, ఇట శనాయన కేసు ఒకటి, ముందు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడుది అన్నీ ఉన్నాయి కదా మా మీద, 1, 2, 11 ఈడీ కేసులు ఉన్నాయి. మీరే పంపించేట్టున్నారా ఆయన్ని జైలుకి? నేను ఎందుకు పంపిస్తాం సార్, మళ్ళీ చెప్తారు. ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలా, 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలా, 175 గెలిచాలనేటువంటి లక్ష్యంగానే ముందుకు పోతాం. ఒకసారి ఇప్పుడు 179 సీట్లు వస్తాయని అన్నారు, 178. దానికి అస్సాము ఇవన్నీ కూడా నేనన్నా 122 పార్లమెంట్ గెలుచామని మా గోరెంట్ల మాధవ్ అన్నాడు. నాకంటే ఇంకెంత ఒరిజినల్ ఉన్నారో చూడండి మా పార్టీలో. నేను 178 అని 2 తమిళనాడు 1 అస్సాం కలిపి 178 చెప్పినా సార్. ఓకే, మా గోరెంట్ల మాధవ్ ఏం చెప్పినాడు, 122 పార్లమెంట్ స్థానాలు గెలుచున్నాం మేము అని చెప్పినాడు. సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దైవ సన్నిధిలో చెప్పినాడయా. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, నేను చెప్పేది కాదు. వీడు ప్రత్యేక హోదా కోసం కలవింపురు అంటే వీడు చెడ్డి చూపించాడు రాష్ట్రంలో ఉండి ప్రజానీకానికి, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి. మా పార్టీలో ఉండేటువంటి ఇటువంటి వ్యక్తులు ఎక్కడ దొరకరు మీకు. అదేంటి అంటే అంత నిబద్ధతతో ఉంటారు మనుషులు, మాట్లాడే భాష కానీ చేసే పనులు కానీ అన్నీ కూడా. సో మిమ్మల్ని చూసే చాలా మంది ఎమ్మెల్యేలు భయపడినట్టున్నారు భాష విషయంలో కానీ, మీరు తిట్టిన తిట్ల విషయంలో కానీ చాలా భయపడి, అమ్మో ఎందుకులే సీమరాజా గారితో అసలు మనం ఈ టైంలో మనం మాట్లాడకూడదన్న ఫీలింగ్ లో చాలా మంది వెనక్కి తగ్గినట్టున్నారు. మళ్ళీ ఆయన మనని ట్రోల్ చేస్తాడన్న ఫీలింగ్. అన్న కిషోర్ అన్న, నేను ఎక్కడే అసభ్యకరంగా లేదు, నేను ఆ మాట అనట్లా, అసభ్యకరంగా కాదు, మీరు వాళ్ళని ట్రోల్ చేసిన విధానానికి వాళ్ళ గురించి భయపడ్డారు. నేను బీపులు వచ్చే అంత ఇదిగా నేను ఎప్పుడు మాట్లాడరు. నా వీడియోలు చాలా మంది మహిళలు కూడా చూస్తారు, చాలా వరకు ఫోన్లు కూడా చేస్తూ ఉంటారు. మీ పార్టీకి బాగా కష్టపడుతున్నావు, మీ పార్టీలో నీ అంత కష్టపడేవాడు ఎవడు లేడు. కాదు ఒక్కటి సీమరాజా గారు, మీరు పార్టీకి సంబంధించి చాలా పార్టీ ముందుకెళ్లాలన్న ఆలోచన, ఒక సహృదయంతో ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, మీరు ఇక్కడ తప్పు చేశారు, మీరు మార్చుకోండి అని చెప్పటం అనేది ఒక నెగిటివ్ ట్రెండ్లో వెళ్తోంది, నెగిటివ్ ఆస్పెక్ట్లో వెళ్తోంది. జనం ఆ రకంగా, పార్టీ వాళ్ళు ఆ రకంగా ఆలోచిస్తున్నారన్న ఆలోచన మీలో రాలేదా? ఇప్పుడు కూడా మీకెవరు కూడా అలాంటి సిగ్నల్స్ ఇవ్వలేదా? మీరు చెప్పేది కరెక్టే అని చెప్పారా? మా పార్టీ వాళ్ళు కూడా చెప్పినారు. అవునయ్యా, మా పార్టీ వాళ్ళు చెప్పినారు. నువ్వు చెప్పేది నవ్వుతావు, 100% కరెక్ట్ నువ్వు చెప్పింది. అన్నకు అంటే కొంతమంది శాసనసభ్యులు కూడా చెప్పారు, నాకు తెలుసా. అదే అందుకుతున్నాను, మేము అన్నకు చెప్పలేనటువంటి విషయాలు నువ్వు ప్రజలకు చెప్తున్నావు,
తద్వారా అయినా సరే కొద్దిగా ఏదైనా మార్పు ఉంటుందేమో. డైరెక్ట్గా నాకు వైఎస్ఆర్సీపీ మా పార్టీలో ఉండేటువంటి శాసనసభ్యులు 5-6 మంది ఫోన్ చేసి చెప్పినారు నాకు, మా మైండ్లో ఏం రన్ అవుతుందో నీ మైండ్లో అదే రన్ అవుతుంది, బట్ మేము బయటికి చెప్పలేకనో నువ్వు బయటికి చెప్తున్నావు అన్నారు. ఏం కావాలి అంతకాడికి? మా పార్టీ ఎమ్మెల్యేలే కదా, అయ్యే తెలుగుదేశం వల్ల అంటే బీజేపీ అభ్యర్థులు కాదు కదా, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. మా మైండ్లో ఏది రన్ అవుతుందో మేము ఏది అన్నా చెప్పాలనుకుంటున్నావో నువ్వు అదే చెప్పినావు అని చెప్పినారు. ఇంకేం చెప్తావు దానికి? కొంతమంది ఓడిపోతారన్నా పక్క నేను చెప్పి నువ్వు గెలిచకపోతావు అన్నా వంగదోసుకోమేడు కంటికి కనబడుకుంటా. 2వ రౌండ్లోనే బయటకు వచ్చారు. 3వ రౌండ్ కన్నా కూడా 2వ రౌండ్ సగంలోనే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కిషోర్ గారు. సరే సీమరాజు గారు, వైబ్రెంట్ టీవీకి వచ్చారు కాబట్టి అసలు మీరు నిజంగా ఒక విషయం నాకు చెప్పండి. ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నారో, ఎన్నికలు జరిగిన తర్వాత మీరు అనుకున్న ఫిగర్ ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? 9 నవరత్నాలు ఇచ్చినాం కదా, 9 వచ్చాయి. నవ్వు అంటే 9 కదా, 9 అంటున్నా 11 వచ్చాయి. అయినా 175 వైనాట్. ఎందుకు రజని? ఏం రజని ఎందుకు గెలవకూడదు? రజని ఎందుకు గెలవకూడదు? కుప్పం ఎందుకు గెలవకూడదు? మంగళగిరి ఏమి? పిఠాపురం ఏమి? అయ్యా పిఠాపురం మీద పెట్టినటువంటి శ్రద్ధ కిషోర్ అన్న ఓపెన్గా చెప్తున్నాను నేను, పిఠాపురం మీద పెట్టినటువంటి శ్రద్ధ పక్క నియోజకవర్గాల మీద, 10 నియోజకవర్గాల మీద కానీ పెట్టుకుంటే 10లో ఒక 5 అన్నా గెలుచున్నాం. ఏడలేని స్క్రాప్ అంతా పిఠాపురంలో దించి చలివిడిగా డబ్బులు చల్లి మద్యం ఏర్లీ పారిగా పోసి ఏమి చేశారు? ఏమైంది? నేను ఆ రోజే చెప్పిన 40,000 మెజార్టీ నుంచి 65,000 మెజార్టీలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు పిఠాపురం నుంచి. వద్దన్నా మనకు ఈయన ఇక్కడ పెట్టే శ్రద్ధ పక్క నియోజకవర్గం మీద పెట్టు అని చెప్పి నేను ఓపెన్గా చెప్పిన. ఆయన 8,000 మెజార్టీతో గెలిచినాడు, నేను ఊహించేందుకన్నా ఎక్కువే గెలిచాడు. మరి ఏమైంది? నేను ఆ రోజు దాంచే అన్న మేలు కోరేటువంటి వ్యక్తినే, చెడ్డ కోరే వ్యక్తిని అయితే కాదు కోరను, అది జన్మకు జరగదు. అన్నకు మంచి జరగాలనేటువంటి సంకల్పంలోనే ఉండేది. కానీ మీరు పార్టీకి తీవ్రంగా నష్టం చేశారు, దానివల్లే పార్టీ ఈ రకంగా ఉంది అని చాలామంది బాధపడుతున్నారు. ఇప్పటికీ మీరు వాళ్ళకి ఇచ్చే సమాధానం? నేను ఈరోజు నేను ఒక 6-7 నెలల నుంచి మాట్లాడింది కన్నా, ఒక 2023 స్టార్టింగ్లో కన్నా మనం కన్నా ఇదే అన్నకన్నా చేరవేసి ఉంటే ఈరోజు మనకి పరిస్థితి, ఈరోజు మనకి బతుకొచ్చు ఉండదు. మాట్లాడినటువంటి భాష ఎట్టున్నది నా కిషోర్ అన్న? ఆలోచించి మంత్రులు ఏ విధంగా మాట్లాడారన్నా? నిండు సాక్షాత్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సతీమణితో ఏం పన్నా, పవన్ కళ్యాణ్ గారి పిల్లల విషయంతో ఏం పని అయ్యా నీకు? ఆయనకు అంత ఒకండి అదే 5 మందిని చేసుకుంటాడు. నీకు వచ్చిన బాధ ఏంది? చట్టపరంగా కోర్టు న్యాయస్థానాల ముందు విడాకులు ఇచ్చి మళ్ళా అయ్యా ఆయన ఏమన్నా మా జగనన్న ఏమన్నా వార్డు మెంబర్ అనుకుంటాడో లేకంటే సర్పంచ్ అనుకుంటాడో తెలియదు, కానీ భారీ బహిరంగ సభలు పెట్టి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. ఎందుకయ్యా? ఆ స్క్రిప్ట్ రాయించే ఓడి కూడా ఎన్నిసార్లు చెప్పినా ఓడు అదే రాయించాడు. మన బతుక్కి నమస్కారం అనాలన్నగాడు 7 చూసి 7 చదవాలా, అది 10 మాటలు చూడాలి కిందకి. కాస్తో ఎస్కేస్తో అంటాడు, ఏందో తెలియదు. డిక్షనరీలో దొరికినా కూడా నీకు దానికి పదాలు ఉండవు. ఏమి చేసి వచ్చావు? మా బాధలు అన్నీ ఇన్ని కాదు, ఏమి చేయలేనటువంటి పరిస్థితి. రాప్తాడు పోయినాడు, రాప్తాడు అంటాడు, రాప్తాడు పోయి రాప్తాడు అంటాడు, రాప్తాడు అంటాడు. బస్సులు పెట్టి మద్యం పోచి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి ఈ తిన్న వాళ్ళు తాగిన వాళ్ళు ఎటపోయినారో తెలియదు, ఓట్లు ఎందుకు వేయలేదో తెలియదు. ఏం అర్థం కానటువంటి పరిస్థితి. ఏం చేస్తావు? గుడివాడలో కొడాలి నాని ఇంటి ముందు రోడ్డు వేసుకుంటే గెలిచిండు. వీడు ఇంటి ముందు రోడ్డు ఇక వాన పడితే ఇంటి ముందుకు వచ్చి చేపలు పట్టుకునే వాళ్ళు వచ్చారు, చేపలు పట్టుకుని ఎత్తుకొని పోతుంది. ఇంగిట్టున్నప్పుడు ఎట్ట గెలుస్తాము? ఏడ గెలుస్తావు? డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు మనం ఒకటే లక్ష్యము, 11 స్థానాల నుంచి 151 పైన 151 లోపు గెలిచినా ఓడిపోయినట్టే. 151 లోపు గెలిచినా కూడా ఓడిపోయినట్టే మనం. అవును, అంతేగా. 175 గెలిచినట్టు. 175 రావాలంటే 2039లో ఖచ్చితంగా కొడతాం. ఒకసారి నేను చూశాను ఒక వీడియో, సిద్ధం సభలకు వచ్చిన వాళ్ళని కూడా మీరు విమర్శించారు. ఎవరు? మీరు. విమర్శించలా, అసలు సభలకి జనమే రాలేదని అన్నారు. ఎవరు? మీరు. అందుకే కదా గ్రీన్ మ్యాట్లు వేసుకునేది. వచ్చారు, జనం వచ్చారు. ఆ రోజు జనాలు సిద్ధం సభలకి జనాలు లేకుండానే సభలు జరిగినాయా? అదేనయ్యా. ఇప్పుడు కొన్ని ఇది ఉంటుంది, గ్రీన్ మ్యాట్ గ్యాలరీలు. ఆ గ్యాలరీలోకి ఒక 20 మంది 30 మందిని పంపించాం. మాకు తెలీదా? మేము చేసిన నా కొడుకులు మళ్ళీ నువ్వు చెప్తావు మాకు?
ఇప్పుడు ఆ గ్యాలరీలు ఉంటాయి, గ్యాలరీలు ఏర్పాటు చేసి ఓ గ్యాలరీలో 20 మందిని 30 మందిని పెట్టిన మాట వాస్తవం. కిందంతా గ్రీన్ మ్యాట్, విజువల్స్ లో వేసి మనుషులు చూసారని చూపించాము. అదేంటి ఆ జనమే కదా మనం ఓట్లేసింది, మనం ఓట్లేసింది ఆ జనమే కదా. 1,31,00,000 మంది ఓట్లేసారు. వచ్చింది 39%, 40% ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. నీకు సిద్ధం ఆ జనమని కాదనంటారా? కాదు. ఎందుకు కాదు? సిద్ధం సభలు చెప్పేది సిద్ధం సభలకు ఓటు హక్కు లేని వాళ్ళు కూడా వచ్చారయ్యా. సిద్ధం సభలకు ఓటు హక్కు లేని వాళ్ళు. అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కూడా మొదట్లో వారాహి 1 and 2కి ఓట్లు లేని వాళ్ళే వచ్చారు. మరి అందుకే 70,000 మీద గెలిచిందే.